హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో భాగంగా 10th క్లాస్ విద్యార్థులకి సోషల్ స్టడీస్కి సంబంధించి ఇప్పటికే అనేక మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో ప్రతి ప్రశ్నకి ఆన్సరు, ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎగ్జామ్లో రాబోతున్నాయో వాటికి సంబంధించినటువంటి 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ ప్రశ్నలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా తెలియజేయడం జరుగుతుంది. ప్రశ్న ఆన్సరు ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక రకంగా ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితే మీ టెక్స్ట్ బుక్లో మీరు ముఖ్యంగా ఎగ్జామ్కి ఏదైతే చదవాలో ఆ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చేసుకుంటారు. ఒకసారి ఇది రివిజన్ చేసినటువంటిది, మీ టెక్స్ట్ బుక్ మొత్తం ఒకసారి రివిజన్ చేసినటువంటిది. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, ఇక్కడ అన్ని కూడా 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం మనకి మొదటి ప్రశ్న చూస్తే, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్ హెల్డ్? ఎక్కడ జరిగింది మొట్టమొదటి ఎర్త్ సమిట్? ఎక్కడ జరిగింది? ధరిత్రి సమావేశం ఎక్కడ జరిగింది? మొదటిది అంటే రియో డి జెనేరియో, బ్రెజిల్లో జరిగింది. రియో డి జెనేరియో అనే ప్రదేశంలో జరిగింది. ఇకపోతే రెండో ప్రశ్న, విచ్ ఎరోజన్ డస్ ద గివెన్ ఇమేజ్ షో? ఇక్కడ ఉన్న పిక్చరు ఏ టైప్ ఆఫ్ ఎరోజన్ ని తెలియజేస్తుంది? అంటే క్రమక్షయం అంటాం, భూమి కొట్టుకుపోతుంది, భూమి కోత పడతా ఉంటుంది, దాన్ని క్రమక్షయం అంటాము. ఇది ఏ టైప్ క్రమక్షయం అని చెప్పేసి అడిగాడు. ఇది గల్లీ ఎరోజన్, ఇది గల్లీ ఎరోజన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి మూడో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏది అని చెప్పేసి అడిగాడు. దీనికి ఆన్సర్ ఇక్కడ గమనించండి, షుగరా, రబ్బరా, సిమెంటా, కాఫీనా అని చెప్పేసి అడిగాడు. దీనికి ఆన్సర్ సిమెంట్. సిమెంట్ పరిశ్రమ అనేది వ్యవసాయానికి సంబంధించింది కాదు, ఇది అగ్రికల్చర్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, హూ హోస్టెడ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఇన్ 1815? 1815లో వియన్నా కాంగ్రెస్ ని ఎవరు అధ్యక్షత వహించారు? ఇవ్వండి, మెటర్నిక్ దానికి అధ్యక్షత వహించాడు. నెక్స్ట్, ఎక్స్పాండ్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ ని ఎక్స్పాండ్ చేయండి అన్నాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట ఇది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎల్డోరడో? ఎల్డోరడో ఇన్ సౌత్ అమెరికా ఫేమస్ ఫర్? ఈ ఎల్డోరడో అనేది, సౌత్ అమెరికాలో ఉన్న ఎల్డోరడో అనేది దేనికి ఫేమస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆన్సర్ గోల్డ్కి ఫేమస్ ఇది. ఓకే, గోల్డ్కి ఫేమస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ గమనించండి, ఏడో ప్రశ్న గమనించండి. ఏడో ప్రశ్న చూస్తే, అగ్రికల్చర్ స్టేట్ లిస్టు, మ్యారేజ్ ఏ లిస్టు? అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ అయితే మ్యారేజ్ ఏ లిస్టు? కంకరెన్స్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితా. ఇది ఉమ్మడి జాబితా అనమాట. స్టేట్, సెంటర్, అలాగే కంకరెంట్ లిస్టులు 3 ఉంటాయి మనకి. అందులో కొన్ని అంశాలు కొన్ని లిస్టులో ఉంటాయి కాబట్టి కంకరెంట్ లిస్టులో మ్యారేజ్ అనేది కంకరెంట్ లిస్టులో వస్తుంది, ఉమ్మడి జాబితాలో వస్తుంది. నెక్స్ట్, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్? మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్స్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. మేయర్ దానికి అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ 9వ ప్రశ్న, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ కి ఏవైనా 2 ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు. బీజేపీ, కాంగ్రెస్ మనందరికి తెలిసినవే. నెక్స్ట్, వాట్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏమిటి? నెక్స్ట్ ఆన్సర్ చూడండి, వెన్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఈస్ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్. ఓకే, వెన్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఈస్ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్, ఇట్ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ వేస్తే ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి 11వది, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్ అన్నాడు. మిస్ మ్యాచ్డ్ పెయిర్ ఏది? వీటిలో టాటా మోటార్స్, ఆటోమొబైల్స్ దానికి సంబంధించిందే కాబట్టి కరెక్టే. ర్యాన్ బ్యాక్సీ ఐటీ అన్నాడు, ఇది ఆలోచించాలి. ఏషియన్ పెయింట్స్ అన్నాడు. సింపుల్గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ర్యాన్ బ్యాక్సీ అనేది ఐటీ అన్నాడు, అది తప్పు. ఏషియన్ పెయింట్స్ కానీ సంబంధించింది కాబట్టి ఓకే. ఇదేమో టాటా మోటార్స్ అంటే ఆటోమొబైల్స్ కాబట్టి ఇది కరెక్ట్. ర్యాన్ బ్యాక్సీ అనేది ఐటీ, ఇది తప్పు అనమాట. ఇది యాక్చువల్గా క్రిమి సంహారక మందులు, ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వ ప్రశ్న. ఇక్కడ 12వ ప్రశ్న గమనించండి, ఇదిగోండి, అరేంజ్ ద స్టేట్స్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. అరేంజ్ ద స్టేట్స్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్ అన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, కేరళ ఇచ్చాడు, వెస్ట్ బెంగాల్ ఇచ్చాడు, హర్యానా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్, హర్యానా. ఇది ఏమన్నాడు? అరేంజ్ ద స్టేట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. నార్త్ నుంచి, నార్త్లో ఇట్లా ఇచ్చిన ఒక ఈ స్టేట్ లిస్ట్లో
నార్త్లో మొదట ఉన్నటువంటిది ఏది అని చెప్పేసి హర్యానా ముందు వస్తుంది, వెస్ట్ బెంగాల్ తర్వాత, ఆంధ్ర తర్వాత, కేరళ లాస్ట్లో వస్తుంది కింద, నార్త్ టు సౌత్ చూసుకుంటే. ఓకే, అది ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సింది, ఓకే ఇక్కడికి ఎన్ని, ఓకే ఇక్కడ గమనించండి. 13వ ప్రశ్న, 12 అయిపోయి 13వ ప్రశ్న ఏంటి, వాట్ ఆర్ ద ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి, ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇమ్మన్నాడు. ఇక్కడ చూడండి, ఆగ్రో అనే వర్డ్లోనే మనకి అగ్రికల్చర్ ఉంది కాబట్టి అర్థమైపోతుంది. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్ దట్ యూజ్ రా మెటీరియల్స్ అండ్ అదర్ బేసిక్ ఇన్పుట్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలాగే డైరీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, జూట్, ఇవన్నీ కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి పరిశ్రమలు అన్నమాట. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న ఏంటి, రైట్ ద మెరిట్స్ ఆఫ్ ద రోడ్ వేస్. రోడ్ వేస్లో మనకున్న మెరిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎయిర్ వేస్, రోడ్ వేస్ ఇలా ఉన్నాయి కదా మనకి, అలాగే సీవే, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటని అడిగితే ఇక్కడ రోడ్ వేస్ అడిగాడు. ఇంకా ఆన్సర్ చూడండి, ద కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ రోడ్స్ ఈజ్ మచ్ లోయర్ దెన్ దట్ ఆఫ్ రైల్వే లైన్స్. రైల్వే లైన్స్ కంటే రోడ్లు వేయడం ఈజీ, రైల్వే లైన్స్కి చాలా ఖర్చు అవుద్ది. నెక్స్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎకనామికల్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎ ఫ్యూ పర్సన్స్ అండ్ ఏ రిలేటివ్లీ స్మాలర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఓవర్ షార్ట్ డిస్టెన్స్. ఇదంతా మీకు తెలుసు. నెక్స్ట్ 3వ పాయింట్, రోడ్స్ క్యాన్ ట్రావర్స్ కంపారిటివ్లీ మోర్ డిసెక్టెడ్ అండ్ అండ్యులేటింగ్ టోపోగ్రఫీ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చెప్పేటప్పటికి ఏదైనా ముఖ్యమైనటువంటి ఆన్సర్ ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకుని ఆన్సర్స్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి. ఓకే, ఆ విధంగా మీకు ప్రిపరేషన్ అయిపోద్ది, అట్ ది సేమ్ టైం మీకు రీడింగ్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. 15వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే, అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మ్యాప్ ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటికి ఆన్సర్ రాయమన్నాడు. 2 మార్కులు కాబట్టి ఇక్కడ గమనించండి, 2 మార్కులు కాబట్టి ఒక్కొక్క దానికి 2 మార్కులు ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏంటి, రెండు క్వశ్చన్లు ఇచ్చాడు. ఫస్ట్ది, విచ్ సీ సెపరేట్స్ ఆసియా ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి ఆసియాను వేరు చేస్తున్నటువంటి సముద్రం ఏది అని చెప్పేసి రెడ్ సీ అనమాట. రెడ్ సీ అక్కడ ఇచ్చిన దాని ప్రకారం రెడ్ సీ అనేది వీరెన్నింటినీ కూడా వేరు చేస్తూ ఉంది. నెక్స్ట్, నేమ్ ఎనీ 2 పోర్ట్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఏమైనా 2 కోస్టల్ ఏరియాస్ సూరత్, గోవా. నెక్స్ట్ 16వది, ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద షేపింగ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ద 19th century. కామెంట్ ఆన్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ యొక్క ప్రాధాన్యం 19th centuryలో 19th centuryలో భారతదేశాన్ని ఒక రకంగా మార్చివేసింది, సంస్కరించింది, దీంట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మనుషుల మనస్తత్వాలు, ఆలోచన, తిరుగుబాటుతనం కావచ్చు, ప్రశ్నించేది గుణం కావచ్చు, ఇవన్నీ దేనివల్ల వచ్చాయి, ప్రింటింగ్ ప్రెస్ వల్ల వచ్చాయి. కాబట్టి దాని మీద మీ కామెంట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూడండి, మీకు ఈ ఆన్సర్ చూస్తే తర్వాత ఎలా రాయాలో అర్థమైపోద్ది. ఇట్ లెడ్ టు ద పబ్లిక్ డిబేట్స్. నెక్స్ట్, it fostered to grow the sense of nationalism. Next, it connected all the communities across India. Next, it created pan-Indian identity. Next, it provided a platform for a critical thinking and social change. Next, it spreads the reformist ideas across India. Next, it improved the literacy and awareness. Next, it improved the inter-regional connectivity. ఓకే, ఇవన్నీ కూడా పాయింట్స్. దీనికి మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసుకోండి. ఈ వీడియో స్లో చేసుకుని ప్రతి ప్రశ్న ఆన్సర్ మరలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 17వ ప్రశ్న చూద్దాం. 17వ ప్రశ్న చూసినట్లయితే చూడండి, ఎ ఫ్యూ సబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్ట్స్ ఆర్ గివెన్ హియర్. Group them under the union, state and the concurrent list below as provided in the table. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, కొన్ని పదాలు ఇచ్చాడు, కొన్ని ఏమి ఇచ్చాడు, కొన్ని గ్రూప్స్ ఇచ్చాడు. ఇది ఏ గ్రూప్కి సంబంధించి ఇక్కడ అలాగే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అది ఇందాక చెప్పుకున్నట్టు
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా అని చెప్పేసి ఆయా జాబితాలో వీటిల్లో ఏ అంశాలు ఉండబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ లిస్ట్ ఉంది, యూనియన్ లిస్ట్లో ఏమి ఉండబోతున్నాయి. ఇక్కడ డిఫెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, పోలీసు ఇవన్నీ ఉన్నాయి కదా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, మ్యారేజ్, ట్రేడ్ ఇవన్నీ ఉన్నాయి. దానికి ఆన్సర్ అప్పుడు మనం ఏమని రాస్తాం ఇక్కడ చూడండి, 17 ప్రశ్న ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి స్టేట్ లిస్ట్. ఈ స్టేట్ లిస్ట్లో ఏమున్నాయి? స్టేట్ లిస్ట్ ఇచ్చిన వాటిలో పోలీసు స్టేట్ లిస్ట్లోకి వస్తుంది, అగ్రికల్చరు, ట్రేడ్ ఈ 3 కూడా స్టేట్ లిస్ట్లో ఉంటాయి. సెంట్రల్ లిస్ట్లో డిఫెన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వీటి మీద అధికారం కలిగి ఉంటుంది. ఏది చేయాలన్నా, ఏ మార్పు చేయాలన్నా, ఏది ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఈ యొక్క సెక్టార్స్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ పోలీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ట్రేడ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో కూడా ఉంటాయి. స్టేట్ లిస్టు స్టేట్ గవర్నమెంట్స్ వీటి మీద అధికారం కలిగి ఉంటుంది. ఇంకా కంకరెంట్ లిస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ కానీ, ఫారెస్ట్ కానీ, మ్యారేజ్ కానీ ఉమ్మడి జాబితా అంటాం. ఇది స్టేటు సెంటర్ రెండూ కూడా చేస్తాయి వీటి మీద. ఓకే, ఎడ్యుకేషన్లో మార్పులు చేయాలంటే సెంటర్, అట్ ది సేమ్ టైం స్టేట్ కూడా దానికి కావాల్సినటువంటి ప్రపోజల్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియన్ సెక్యులర్ స్టేట్. ఇండియాని సెక్యులర్ స్టేట్గా చేయడానికి, సెక్యులర్ స్టేట్గా చెప్పడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏవైనా 2 ప్రొవిజన్స్ మెన్షన్ చేయమంటాడు. ఇక్కడ ఒకటి, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అండ్ నో రిలీజియన్ ఈజ్ గివెన్ ప్రెఫరెన్స్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ రెండోది, నో రిలీజియన్ హ్యాస్ ఏ స్పెషల్ స్టేటస్. ఏ ఒక్క మతానికి ప్రత్యేక గౌరవం అనేది లేదంటే స్పెషల్ స్టేటస్ అనేది ప్రత్యేక గుర్తింపు అనేది ఉండదు. అన్ని మతాలకు ఒకటే గుర్తింపు. ఇది 2 పాయింట్లు రాయొచ్చు. ఇక 19th క్వశ్చన్ చూస్తే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ ఫస్ట్ ఆన్సర్, గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్. నెక్స్ట్, it happens through foreign trade and foreign investment. Next, it flow of capital, goods and labor across the world. Next, MNCs are playing a major role in the globalization process. ఇది వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా మీరు పాయింట్స్ వైజ్గా రాసుకోండి. గ్లోబలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్. అది గ్లోబలైజేషన్ అంటే ఏంటో. నెక్స్ట్ దాని యొక్క అది ఎక్స్ప్లెయిన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నప్పుడు, ఇట్ ఫ్లోస్ ఆఫ్ క్యాపిటల్, గూడ్స్ అండ్ లేబర్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవచ్చు, మార్పిడి చేసుకోవచ్చు అన్నమాట. క్యాపిటల్ కానీ, గూడ్స్ కానీ, అలాగే ఏదైనా లేబర్ అయినా కానీ. ఇంకా ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. ఎంఎన్సీస్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న, ప్రిపేర్ ఎనీ 2 స్లోగన్స్ టు అలర్ట్ కన్స్యూమర్స్. అంటే వినియోగదారులని చైతన్యం చేయడానికి ఏవైనా 2 స్లోగన్స్ రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్, యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్ ఇది ఒక స్లోగన్. బీ అవేర్ బీ సేఫ్ ఇంకో స్లోగన్. నెక్స్ట్, డోంట్ లివ్ టు బై, బై టు లివ్. నెక్స్ట్, ఎడ్యుకేట్ అడ్వకేట్ ఎంపవర్, ఎడ్యుకేట్ అడ్వకేట్ అండ్ ఎంపవర్. ఈ కన్స్యూమర్స్ సంబంధించి వాళ్ళని అవేర్ చేయడానికి ఎప్పుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. దానికి సంబంధించినటువంటి స్లోగన్స్ రాసుకోండి. ఇక సెక్షన్ 3కి వచ్చాం మనం. ఇక్కడ అన్నీ కూడా మనకి ఏ ప్రశ్నలు ఉంటాయి? సెక్షన్ 3లో 4 మార్క్స్ ప్రశ్నలు ఉంటాయండి. మీరు గమనించండి. ఆన్సర్ ఏమన్నాడు? ఇగోండి, హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ ద డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అంటే హ్యూమన్ యాక్టివిటీస్, మనుషుల యొక్క పనులు, భూమి మీద మనుషులు చేసే పనుల వలన ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫానా రీజన్ అంటే జంతువులు కానీ లేకపోతే యానిమల్స్ కానీ, ఈ యొక్క ట్రీస్, ఫ్లోరా అంటే ప్లాంట్ రీజన్, ఫానా అంటే యానిమల్ రీజన్ అని అర్థం. ఈ 2 కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎలాగా చెప్పమంటున్నాడు. ఇవ్వండి ఆన్సర్, డిఫారెస్టేషన్ ఫర్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్. ఒకటి, డిఫారెస్టేషన్ జరుగుతుంది, చెట్లన్నీ కొట్టేయడం వల్ల అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అంటున్నాడు. అలాగే డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్ బై షిఫ్టింగ్ కల్టివేషన్. నెక్స్ట్, లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, మైనింగ్ యాక్టివిటీస్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, హంటింగ్ పోచింగ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. ఇదంతా కూడా రాసుకోవాలి మీరు.
నెక్స్ట్ 22వ ప్రశ్న 22. వై డూ వీ నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్? అంటే మినరల్ రిసోర్సెస్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, వాటిని వృధా చేయకుండా వాటిని జాగ్రత్తగా వాడాలి, ప్రొటెక్ట్ చేయాలి ఎలా అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూస్తే మినరల్స్ ఆర్ నాన్ రెన్యూవబుల్ ఆర్ ఫైనైట్ ఇన్ నేచర్. ఓకే, అవి నాన్ రెన్యూవబుల్, ఒకసారి వాడామంటే మళ్ళీ ఇక దొరకకపోతాయి. ఓకే, ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మినరల్స్ ఈజ్ వెరీ స్లో ఇన్ కంపారిజన్ టు ద రేట్ ఆఫ్ కన్జంప్షన్. వాటిని అవి తయారయ్యే సమయం ఎక్కువ సమయం తీసుకుంటాయి తయారవడం, కానీ ఉపయోగించడం మాత్రం చాలా ఈజీగా వాడేస్తాం. నెక్స్ట్, ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ టేక్ ప్లేస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. చూడండి, జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ అనేది జరగటం కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు పడుతుంది అన్నమాట ఒక మినరల్ తయారవడానికి. నెక్స్ట్, దే ఆర్ వాల్యుబుల్ అండ్ షార్ట్ లివ్డ్ పొసెషన్ ఆఫ్ ఏ కంట్రీ. అది చాలా తక్కువ కాలంలోనే ఉట్టిగా ఖర్చు అయిపోతాయి అనమాట. ఈ పాయింట్స్ అన్ని మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్టు ఎన్నో ప్రశ్న ఇది 22వ ప్రశ్న. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 22 కాకుండా నెక్స్ట్ 23వ ప్రశ్న. 23వ ప్రశ్న ఏంటి అంటే ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. మ్యాప్ ఇచ్చాడు, ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు, వాటికి ఆన్సర్ రాయాలి. రైట్ ఎనీ 2 ఆఫ్రికన్ కంట్రీస్ దట్ షేర్ దైర్ బౌండరీస్ విత్ మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీతో సరిహద్దు పంచుకునేటువంటి ఏవైనా 2 దేశాల పేర్లు రాయమంటున్నాడు. ఒకటి ఈజిప్ట్ ఉంది, ట్యునీషియా ఉంది, అల్జీరియా ఉంది, మొరాకో ఉంది. ఇక్కడ పిక్చర్లు మీరు చూస్తే అవన్నీ కూడా క్లారిటీగా కనబడతాయి అనమాట. ఈజిప్ట్, ట్యునీషియా, అలాగే అల్జీరియా, మొరాకో. నెక్స్ట్, నేమ్ ఎనీ 2 ఎంపైర్స్ ఆన్ ద గివెన్ మ్యాప్. మ్యాప్లో 2 ఎంపైర్స్ని మెన్షన్ చేశాడు, రాజ్యాలను. ఇవ్వండి, రష్యన్ ఎంపైర్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఇంకొక ఎంపైర్, ఇలా కొన్ని ఎంపైర్స్ ఉన్నాయి. రష్యన్ ఎంపైర్, ఆస్ట్రియన్ ఎంపైర్, ఈ 2 కూడా మెన్షన్ చేశాడు, చూసుకోవచ్చు. నెక్స్ట్ 24వ ప్రశ్న. 24వ ప్రశ్న ఏంటి అంటే వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో భారతదేశంలో ఏం జరిగింది అంటే ఇండియా వ్యాప్తంగా కూడా ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యింది. దానికి కారణం ఏంటి అని అడిగాడు. ఆన్సర్ చూడండి. వైల్ బ్రిటిష్ మిల్స్ వర్ బిజీ విత్ వార్ ప్రొడక్షన్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఆర్మీ, మాంచెస్టర్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా declined. With the decline of imports, suddenly Indian mills had a vast home market to supply. ఆ సమయంలో బ్రిటిష్ వారు యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని తయారు చేసుకునే పనిలో ఉన్నారన్నమాట. అందువలన మిగిలిన అవసరాల కోసం భారతదేశం మీద ఆధారపడ్డారు. భారతదేశంలో ఆ ప్రొడక్షన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు, మిగతా వస్తువులు తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నావో అవి పూర్తిగా వాటిని తయారు చేసి వాళ్ళకి సప్లై చేసే పనులు నిమగ్నమయ్యాయి. కాబట్టి ప్రొడక్షన్ పెరిగింది. నెక్స్ట్, as the war prolonged, Indian factories were called upon to supply war needs also, such as jute bags, cloth for uniforms of soldiers, tents, leather boots, etc. and lots of other items. ఇక ఇది ఎక్కువ కాలం జరగడం వలన కేవలం గ్రాసరీస్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ లేకపోతే ఇతర వస్తువులు తయారు చేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా తయారు చేయడానికి ఇండియన్ ఇండస్ట్రీస్కి అవకాశం దక్కింది. అందుకే ఆ సమయంలో ప్రొడక్షన్ బాగా పెరిగింది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూట్ బ్యాగ్స్ కానీ, క్లోత్స్ కానీ, యూనిఫామ్స్, సోల్జర్స్ యూనిఫామ్స్ కానీ, టెంట్స్ కానీ, లెదర్ బూట్స్ కానీ, ఇంకా ఇతర అనేక వస్తువులు ఇండియన్ ఇండస్ట్రీస్ తయారు చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఫారిన్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా కేవలం యుద్ధ సామాగ్రిని, బాంబులు లేకపోతే ఇతర సామాగ్రిని, మందుగుండు సామాగ్రిని తయారు చేసే పనులోనే ఉన్నాయి. మిగిలిన ఏవి కూడా లేవు. కాబట్టి వాటి కోసం వాళ్ళు భారతదేశం మీద ఆధారపడ్డారు. అందుకే ఇక్కడ సామాగ్రి అంటే ప్రొడక్షన్ అనేది పెరిగింది. నెక్స్ట్ చూడండి. న్యూ ఫ్యాక్టరీస్ వర్ సెటప్ అండ్ ఓల్డ్ వన్స్ ఆర్గనైజ్డ్ మల్టిపుల్ షిఫ్ట్స్. ఉన్న ఫ్యాక్టరీలే కాకుండా దానివల్ల కొత్త ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి అన్నమాట. డ్యూరింగ్ ద వార్ ఇయర్స్ ఇండియన్ ఇండస్ట్రీస్ బూమ్డ్. నెక్స్ట్, ఓవరాల్ ద ఫస్ట్ వరల్డ్ వార్ గేవ్ ఏ బూస్ట్ టు ఇండియన్ ఇండస్ట్రీస్. అది నెక్స్ట్ 25వ ప్రశ్న. ఏమి ఇచ్చారు 25వ ప్రశ్న ఒకసారి చూడండి. 25వ ప్రశ్న ఇక్కడ చూడండి. 25వ ప్రశ్న ఒకసారి. ఓకే,
అబ్జర్వ్ ద గివెన్ బార్ గ్రాఫ్, క్రిటికల్లీ అనలైజ్ యువర్ అబ్జర్వేషన్స్. ఎనీ 4 అబ్జర్వేషన్స్ అన్నాడు ఇక్కడ. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఆయా పార్లమెంట్లో ఆయా దేశ మహిళలు ఎంత శాతం ఉన్నారు అనేది ఈ బార్ గ్రాఫ్లో ఇచ్చాడు. భారతదేశం ఉందనుకోండి, ఎంత శాతం మొత్తం 545 మంది లోక్సభలో ఉంటే అందులో ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంత పర్సెంట్ వాళ్ళు. ఆ విధంగా అన్ని దేశాల్లో లేడీస్ ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో, ఆయా దేశాల పార్లమెంట్లో అనేది ఇక్కడ ఇచ్చాడు. సరే, అది దాన్ని చూసి మనం అందులో ఇన్ఫర్మేషన్ చక్కగా క్రోడీకరించి రాయాలి. ఇక్కడ చూడండి, ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఉమెన్ ఇన్ ద నేషనల్ పార్లమెంట్స్ ఇన్ ద డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. ద యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ 24%. ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా అన్ని దేశాల్లో కనుక్కుంటే 24% మంది ఉమెన్స్ ఆయా పార్లమెంట్, ఆయా దేశాల పార్లమెంట్లో ఉన్నారు. నెక్స్ట్ 3వ పాయింట్, ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇన్ ద నార్డిక్ కంట్రీస్. నార్డిక్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువ శాతం మంది రాజకీయాల్లోకి వస్తున్నారు, అలాగే పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. నెక్స్ట్ 4, అమెరికా స్టాండ్స్ ఇన్ ద 2nd ప్లేస్ ఇన్ ఫిమేల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ పొజిషన్లో అమెరికన్స్ ఉన్నారన్నమాట. నెక్స్ట్, ఇండియా హ్యాస్ వెరీ లో ఫిమేల్ రిప్రజెంటేషన్. ఇండియాలో చాలా తక్కువ మంది మహిళలు రాజకీయాల్లో లేదా పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. నెక్స్ట్, ఆసియా హ్యాస్ ఓన్లీ 19.8% ఆఫ్ ఫిమేల్ రిప్రజెంటేషన్. ఓన్లీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 24% మంది ఉన్నారు యావరేజ్గా, కానీ ఆసియాలో చూసుకుంటే కేవలం 19% మంది మాత్రమే మహిళలు ఈ యొక్క పార్లమెంట్ అడుగు పెడుతున్నారు. నెక్స్ట్, ఈ విధంగా ఇంకా చూడండి, ఇంకా ఉంది 4వ అబ్జర్వేషన్. ఏంటి 4వ అబ్జర్వేషన్? ద సెట్టింగ్ అప్ ఆఫ్ కన్జ్యూమర్ కోడ్స్ అండ్ ఓకే. నెక్స్ట్, ఇది కాదు మనం చూడాల్సింది తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఉంది 26వ ప్రశ్న. 26వ ప్రశ్న ఏంటి? ఓకే, చూడండి, హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్. అంటే డెమోక్రసీ కేవలం డెమోక్రటిక్ కంట్రీస్లో మాత్రమే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటుంది, అది ఎలా సాధ్యము అనే దాని గురించి ఇక్కడ ప్రశ్నించాడు. దీనికి ఆన్సర్ చూడండి. 1, అకౌంటబుల్ గవర్నమెంట్. డెమోక్రసీలో ఏముంటుందంటే అకౌంటబుల్ గవర్నమెంట్. అకౌంటబుల్ అంటే ఏ విధంగా అంటే డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్ గవర్నమెంట్ యాజ్ ద పీపుల్ హ్యావ్ ద రైట్ టు చూస్ దైర్ రిప్రజెంటేటివ్స్ త్రూ ద ఎలక్టరల్ ప్రాసెస్. నెక్స్ట్, దీస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పార్టిసిపేట్ in the decision making process on behalf of the people. This is known as transparency. Next, if these elected representatives don't work in proper way, people have a chance of not to elect them in the next elections. Next, accountable government ఉంటుంది ఈ యొక్క డెమోక్రసీలో. అలాగే రెస్పాన్సివ్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇంకొక పాయింట్ చూద్దాం ఇక్కడ, లెజిటిమేట్ గవర్నమెంట్. ఈ మూడు పాయింట్లు కూడా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉంటాయి, డెమోక్రటిక్ గవర్నమెంట్లు ఉంటాయి. అవి ఏ విధంగా ఇక్కడ లెజిటిమేట్ గవర్నమెంట్ అన్నాడు. ఎలా లెజిటిమేట్ ఏ విధంగా అంటే ఇంకోటి, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ ఏ legitimate government because regular election after a fixed time is its key feature. Next one, it may be slow, less efficient, but it is the people's own legitimate government. Next, responsive government అని ఎందుకంటాం? Democracy produce a responsive government. As democratic governments are elected by the people, it is people's government, own government. It promotes the formation of the public opinion and take care of the needs and expectation of the people. అందువల్ల ఇది డెమోక్రటిక్ ప్రభుత్వం అనేది ఒక రెస్పాన్సివ్ లెజిటిమేట్ అకౌంటబుల్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాను అన్నమాట. నెక్స్ట్ 27వ ప్రశ్న చూద్దాం. 27వ ప్రశ్న ఏంటి? లిస్ట్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ దట్ యూ మే హ్యావ్ అబ్జర్వ్డ్ అరౌండ్ యూ. అంటే ఎన్విరాన్మెంట్ అనేది దాని యొక్క క్వాలిటీని కోల్పోవడానికి నువ్వు ఏ అంశాలు గమనించావు? ఎందుకు ఈ వాతావరణం దాని క్వాలిటీని కోల్పోతుంది, అది ఎందుకు దాని యొక్క నాణ్యతను కోల్పోతుంది, దానికి నువ్వు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. 1, డిఫారెస్టేషను. 2,
ఫాలింగ్ లెవెల్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, చెట్లన్నీ అరికేసి డిఫారెస్టేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ సాయిల్ ఎరోషన్, సాయిల్ కూడా నాణ్యత కోల్పోతుంది, అదే సమయంలో సాయిల్ ఎరోషన్ భూమి కోత అనేది కనబడుతుంది. నెక్స్ట్ వాటర్, ల్యాండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా కాల్చేస్తుంది, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా పెట్రోల్, డీజిల్ ఇలాంటివి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డెప్లేషన్, దీనివల్ల ఓజోన్ ఎప్పుడైతే పొల్యూషన్ పెరిగిపోయిందో ఓజోన్ లేయర్ కూడా దాని క్వాలిటీని కోల్పోయి ఓజోన్ లేయర్ డెప్లేషన్ జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 28వ ప్రశ్న ఏంటి అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్స్యూమర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో కన్స్యూమర్ మూవ్మెంట్స్ ఏ విధంగా అంటే వినియోగదారుల విప్లవం లేదా ఉద్యమాలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి, ఏ విధంగా కొనసాగాయి అనేది రాయమని అడుగుతున్నాడు. ద కన్స్యూమర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా హ్యాస్ ఎవాల్వ్డ్ వ్యాస్ట్లీ సిన్స్ ఇట్ బిగాన్. మొదలైనప్పటి నుంచి కూడా అది చాలా ఈ కన్స్యూమర్ ఉద్యమాలు అనేవి అతి త్వరగా ఏంటంటే ఇవి పెరుగుతూ వచ్చాయన్నమాట. దేర్ హ్యాస్ బీన్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ కన్స్యూమర్ అవేర్నెస్ ఇన్ ద కంట్రీ. ఓకే, నెక్స్ట్ టిల్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ COPRA in 1986, the consumer movement did not bear much force, but ever since its inception, the movement has been empowered substantially. Next point, the government is also developing rural infrastructure. The government is also developing rural infrastructure to link the rural markets with the national and international markets. The Kisan Credit Card KCC, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, అలాగే పైసా, అలాగే హ్యావ్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఈ రెండింటిని కూడా కేసీసీని కానీ పైస్ని కానీ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఏ కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యాస్ ఆల్సో బీన్ లాంచ్డ్. నెక్స్ట్ వేరియస్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో ఇంప్లిమెంటెడ్. కన్స్యూమర్ మూవ్మెంట్స్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. నెక్స్ట్ 30వ ప్రశ్న ఏంటి అంటే దీంట్లో ఏముంది, the salt march to make clear way, it was an effective symbol of resistance against colonialism. Comment on it. Mahatma Gandhi, answer to Mahatma Gandhi found in salt a powerful symbol that could unite the nation. On 31st January 1930 he sent a letter to Viceroy Irwin stating 11 demands. The most stirring of all these demands was the demand to abolish the salt tax. Okay, next salt was something consumed by rich and the poor alike, and it was one of the most essential items of food. Mahatma Gandhi started his famous salt march accompanied by 78 of his trusted volunteers on 12th March 1930. 12th March 1930 స్టార్ట్ చేశాడు. ఇది 78 మంది తన యొక్క అనుచరులతో. ద మార్చ్ వాజ్ ఓవర్ 240 miles ఫ్రమ్ గాంధీజీస్ ఆశ్రమ్ ఇన్ సబర్మతి టు ద గుజరాతీ కోస్టల్ టౌన్ ఆఫ్ దండి మార్చ్ అంటాం అందుకే దాన్ని. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏంటంటే 5వ పాయింట్ ఏముంది, on 6th April he reached Dandi and ceremonially violated the law manufacturing salt by boiling sea water. Okay, salt లాని ఆయన బ్రేక్ చేశాడు అన్నమాట. Thousands in different parts of the country broke the salt law, manufactured salt and demonstrated in front of government salt factories. As the movement spread, foreign cloth was boycotted and liquor shops were picketed. Next, peasants refused to pay revenue and chowkidari taxes. Village officials resigned. Peasants ante raitulu kauludarlu anamata. Officials resigned, and in many places forest people violated forest laws, going into reserved forests to collect wood and graze cattle. Sorry. Next, దీంట్లో బి ప్రశ్న, ఇంకో ప్రశ్న ఉంది, అది ఏంటంటే చూడండి. Some people feared that the development of print could lead to the growth of dissenting ideas. Comment. People feared that the development of print could lead to the growth of dissenting ideas because
ఎందువల్ల అటువంటి ఐడియాస్ ఉన్నాయంటే, ఒకటి డిసెండింగ్ ఐడియాస్ ఎందుకు ఉంటాయంటే, ప్రింట్ అండ్ పాపులర్ లిటరేచర్ ఎంకరేజ్డ్ మెనీ డిస్టింక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ రిలీజియన్స్, ఫెయిత్ అండ్ ఐడియాస్. అంటే ఈ నాలెడ్జ్ ఎక్కువ అయితే ఏం జరుగుతుందంటే, ఈ ప్రింట్ మీడియా ఏం చేస్తుందంటే చాలా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్, ఒక విషయానికి అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తూ ఉంటారు, డిఫరెంట్ విశ్లేషణలు వస్తాయి. అలాగే మతపరమైన విషయాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరు అప్పటి వరకు నమ్మకాన్ని కాదని అనేక రకాల ఒపీనియన్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల సమాజంలో కొంత అజడి కలుగుతూ ఉంటుంది అని భయపడతారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, Manuccio gave a new interpretation of the Bible and formulated a view of God and creation that enraged the Roman Catholic Church. ఈ మానోచియో ఏం చేశాడంటే ఒక కొత్త రకం ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు, విశ్లేషణ. బైబుల్ అండ్ ఫార్ములేటెడ్ ఏ వ్యూ ఆఫ్ గాడ్, దేవుడు ఎలా అసలు రూపాంతరం చెందాడు, అలాగే దేవుడు బైబిల్కి సంబంధించి అనేక రకమైన భిన్నమైనటువంటి ఐడియాలజీని ఆయన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రింట్ మీడియా వచ్చాక అందులో పబ్లిష్ అవ్వడం, అందరూ చదవడం, దానివల్ల ఎంతో అలజడి క్రియేట్ అవ్వడం జరిగింది అన్నమాట ఇది క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఆ విధంగా యాజ్ ఎ రిజల్ట్ హీ వాజ్ హర్డ్ అప్ twice and ultimately executed when the Roman Church began its inquisition and to repress heretical ideas. Okay, next ప్రశ్న 31 చూడండి. కన్వర్ట్ ద బార్ గ్రాఫ్ ఇంటూ tabular form and write your own comments అన్నాడు. tabular form లో రాయమన్నాడు. ఇక్కడ చూడండి, అది షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పించారు. షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏ సెక్టార్లో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఇక్కడ కింద దాన్ని చూసి ఇది కూడా ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చాడు. షేర్స్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. సెక్టార్ ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయంలో ఎంత 97, 77, 78లో 71% ఉంటే 17, 18కి వచ్చేసరికి 44% ఉంది ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగం. సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీస్ అప్పుడు 11 ఉంటే ఇప్పుడు 25 వచ్చింది. టెర్షియరీ థర్డ్ సెక్టర్ ఇక్కడ మూడో సెక్టార్లో 18, సర్వీస్ సెక్టర్ అంటాము, ఇక్కడ 18 ఉంటే అప్పుడు ఇప్పుడు ఇది 31 అయిందండి. దీన్ని బట్టి మనం కింద ఇంటర్ప్రిటేషన్ రాయాలి. ఏంటి? ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పర్సెంటేజ్. ఇన్ 1778 ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ నియర్లీ 71%. 77-78 the share of secondary sector is nearly 11%. In 77-78 the share of tertiary sector is nearly 18%. In 1718 the share of agriculture sector is nearly 44%. In 1718 the share of secondary sector is nearly 25%. In 1718 the share of the tertiary sector is nearly 31%. Alage the 77-78 the share of secondary sector is very low. In 2017-18 the share of the secondary sector is also very low. ఇలా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇలా ట్యాబ్లెట్ ఫామ్లో చక్కగా నీట్గా అక్కడ ఉన్నదాన్ని విశ్లేషించి రాస్తాం. నెక్స్ట్ ఏం ఇచ్చాడు దీంట్లో బి, ఈ ప్రశ్న చూడండి. అనలైజ్ ద ఫాలోయింగ్ పై గ్రాఫ్ అన్నాడు. సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ 1000 రూపీస్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా ఇన్ 2012. 2012లో మరి 1000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పర్ 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ అనమాట. రూరల్ హౌస్ హోల్డ్స్లో అంటే పల్లెటూరులో సాధారణంగా రూరల్ ఏరియాలో 1000 రూపాయలు అప్పు అనేది ఎలా పుట్టేది, ఎవరెవరో వాళ్ళకి ఇవ్వడం జరిగేది, పర్సంటేజ్ మెన్షన్ చేశాడు. ల్యాండ్ లార్డ్స్ ఎంత, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎంత, అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, గవర్నమెంట్, కార్పొరేట్ సొసైటీస్, బ్యాంక్స్ ఎలా ఇచ్చాయి, మనీ లెండర్స్ ఎంత ఇచ్చాడు, కమర్షియల్ బ్యాంక్స్ ఎలా ఇచ్చాయి అనేది ఇక్కడ ఇచ్చాడు పిక్చర్. దాన్ని చూసి మనం చక్కగా నీట్గా ఏం రాయాలి, ఇదిగోండి ఆన్సర్ చూడండి, మనం నీట్గా ప్రజెంట్ చేయాలి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇదిగోండి, ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ 1000 రూపీస్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా ఇన్ 2012. ఓకే, కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ 25% ఆఫ్, అలాగే మనీ లెండర్స్ ప్రొవైడ్ 33% ఆఫ్ క్రెడిట్, అలాగే కోఆపరేటివ్ సొసైటీ ఆర్ బ్యాంక్స్ ప్రొవైడ్ 25% క్రెడిట్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ప్రొవైడ్ 8% క్రెడిట్, ఓన్లీ 1% క్రెడిట్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్, మనీ లెండర్స్ ప్రొవైడ్ మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్. ఇన్ రూరల్ ఏరియాస్ నాన్ ఫార్మల్ credit sources are more. Banks provide formal source of credit in India.
ఫార్మల్ సోర్సెస్ ప్రొవైడ్ ఓన్లీ 51% ఇన్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ సూపర్వైజెస్ ద సోర్స్ ఆఫ్ క్రెడిట్. ఇది రాయాల్సిన. నెక్స్ట్ 32 ప్రశ్న చూద్దాం. 32, 33. 32లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి, 33లో 2 ప్రశ్నలు ఉంటాయి. 8 మార్కుల ప్రశ్నలు అన్నమాట ఈ 2. ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు దాకా మనం ఇందాక నుంచి చూస్తున్నాయన్నీ కూడా 8 మార్కులు, ఇవన్నీ 8 మార్కులే. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్. ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న పవర్ షేరింగ్ సిస్టమ్ని మనం విశ్లేషించమని అడుగుతున్నాడు. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్. పవర్ ఈ షేర్డ్ అమాంగ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, శాసనసభ అలాగే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ మధ్య పవర్స్ అనేవి విభజించబడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. ఇవ్వండి, హారిజాంటల్ పవర్, వర్టికల్ పవర్, కమ్యూనిటీ గవర్నమెంట్, అలాగే పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. ఇంకేమున్నాయో చూద్దాం కింద. ఓకే, పొలిటికల్ పార్టీ. డిస్ప్లే ద ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనేది వేరే క్వశ్చన్ ఇది. ఇక్కడ చూస్తే హారిజాంటల్ డివిజన్కి ఎగ్జాంపుల్ ఇండియా అనమాట. ఓకే, ఇండియా అనేది హారిజాంటల్ డివిజన్కి ఎగ్జాంపుల్. రెండోది వర్టికల్ డివిజన్. వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. పవర్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ బాడీస్. అలాగే ఏ గవర్నమెంట్ ఫర్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ ఫెడరల్ గవర్నమెంట్. నెక్స్ట్ కమ్యూనిటీ గవర్నమెంట్ అంటాం. పవర్ మే ఆల్సో బీ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఇన్ బెల్జియంలో ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో కమ్యూనిటీ గవర్నమెంట్ బెల్జియంలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మతానికి, భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ గవర్నమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్ అన్నాడు. పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. Power sharing arrangements can also be seen in the way political parties, pressure groups and movements control or influence those in the power. For example, NDA and UPA governments, coalition governments. Next, describe the functions of the political parties. Next question is political party. A political party is a group of people who become together to contest elections and hold power in the government. This is political party definition. ఇకపోతే నెక్స్ట్ పొలిటికల్ పార్టీ డెఫినేషన్ అది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చూడండి. పొలిటికల్ పార్టీ ఫంక్షన్స్. పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్. పార్టీస్ కాంటెస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాయి. పార్టీస్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పొలిటికల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఓటర్స్ చూస్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ పార్టీస్ అనేవి పార్టీస్ యొక్క ఫంక్షన్స్. అంటే పొలిటికల్ పార్టీ ఏ విధులు నిర్వహిస్తుందంటే మొదట ఏం చేస్తుంది, ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. అంతేకాకుండా ఈ పార్టీస్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ పాలసీస్, వాళ్ళ యొక్క పాలసీస్ని ప్రజలకు వివరిస్తాయి. ఆ పాలసీస్ని బట్టి ప్రజలు వాళ్ళని చూజ్ చేసుకోవడం జరుగుద్ది, సెలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది. నెక్స్ట్ పార్టీస్ ప్లే ఏ డెసిసివ్ రోల్ ఇన్ మేకింగ్ లాస్ ఫర్ ఏ కంట్రీకి ఒక దేశానికి కావాల్సిన చట్టాలు చేసే క్రమంలో ఈ పార్టీస్ చాలా నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ పార్టీస్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్. పార్టీస్ ఏం చేస్తాయి, గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాయి, రన్ చేస్తాయి. అలాగే దోస్ పార్టీస్ దట్ లూజ్ ఇన్ ద ఎలక్షన్స్ ప్లే ద రోల్ ఆఫ్ అపోజిషన్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అపోజిషన్ క్యాడర్లో కూర్చొని ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపుతారు. ఇక పార్టీస్ షేప్ పబ్లిక్ ఒపీనియన్. పార్టీస్ ఏం చేస్తాయి, పబ్లిక్ ఒపీనియన్ని క్రియేట్ చేస్తాయి. పార్టీస్ షేప్ అంటే పబ్లిక్ ఒపీనియన్ని శాసనసభల్లో ప్రస్ఫుటంగా తెలియజేస్తారు. అపోజిషన్ వాళ్ళైనా దే ప్రొవైడ్ వెల్ఫేర్ స్కీమ్ టు ద పీపుల్కి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు అనేవి వాళ్ళు రూపొందిస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి 33వ ప్రశ్న. 33లో 2 ఉన్నాయి. ఇక్కడంతా కూడా గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ 33లో లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అన్నాడు. మీకు ఇండియా మ్యాప్ ఇస్తాడు. ఆ ఇండియన్ మ్యాప్లో ఇక్కడ ఇచ్చినవి ఇక్కడ 2 సెట్లు ఇచ్చాడు. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. ఈ రెండింటిలో ఇదిగోండి, ఈ సెట్లోనేమో 4 ఉన్నాయి, అలాగే ఈ సెట్లో కూడా ఉన్నాయి ఒక 4. ఇవి కానీ ఈ మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. నర్మదా రివర్, గుజరాత్, పారాద్వీప్, తమిళనాడు ఒక సెట్. ఇది ఇండియా మ్యాప్లో మనం గుర్తించాలి. లేదంటే ఆ సెట్ కాకపోతే కోల్కతా, మహానది రివర్, బే ఆఫ్ బెంగాల్, డెక్కన్ ప్లాట్ ఇది చూపించాలి. ఇకపోతే వరల్డ్ మ్యాప్ ఇస్తాడు. బీలో భాగంగా వరల్డ్ మ్యాప్లో 2 సెట్లు ఇచ్చాడు. చైనా, జపాన్, ఫ్రాన్స్, మెడిటరేనియన్ సీ వీటిని ఐడెంటిఫై చేయాలి వరల్డ్ మ్యాప్లో. అవి కాకపోతే ఈజిప్ట్, బ్లాక్ సీ, అలాగే సిసిలీ, బ్రిటన్ వీటిని ఐడెంటిఫై చేయాలి. ఇట్లాగా
మీకు ఇవ్వటం అనేది జరుగుద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇది గ్రాఫ్ మనం చూసాం కదా ఆల్రెడీ. గ్రాఫ్ అయిపోయింది. ఎస్, గ్రాఫ్ అయిపోయింది. దీంతో ఏమైపోయిందంటే మనకి ఈ యొక్క ఫస్ట్ పేపర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలంటే మరలా ఈ యొక్క ఒక క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన ఆన్సర్లు పూర్తిగా ఇచ్చేసాం. మోడల్ పేపర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ పేపర్స్. అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మోడల్ పేపర్, వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్లతో నెక్స్ట్ వీడియోలో వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.